వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే మ్యాథ్ జోన్. మిత్రులారా, వీడియోస్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో పూర్తిగా చూడండి. గోపాలయ్య గారి కథలు పార్ట్ 6. పిల్లలు సంక్రాంతి సెలవులను బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మా ఊరిలో ప్రజలందరూ కూడా పొలం పనులలో చాలా తలమునకలై ఉన్నారు. నా పొలం పక్కనే మాధవయ్య అనే మిత్రుని యొక్క పొలం కూడా ఉంది. మాధవయ్య తనకున్న పొలాన్ని తన కుమారులిద్దరికీ కూడా పంపకం చేద్దామనుకుంటున్నాడు. ఈయనే మాధవయ్య గారు. ఏమంటున్నారో విందామా? మిత్రులారా, నా పొలం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఇదిగో ఈ విధంగా ఉంది. దీనిలో గీతలు గీసిన ప్రదేశంని వరి పండిస్తున్నాను. మిగతా భాగం అంతా జొన్నలు వగైరా పండిస్తున్నాను. అయితే నా కుమారులిద్దరికీ కూడా ఈ పొలాన్ని వరి పండించే ప్రదేశం అంతా ఒకరికి, మిగతా ప్రదేశం అంతా కూడా ఒకరికి పంపకం చేద్దామనుకుంటున్నాను. పెద్ద కొడుకు రమేష్కు వరి పండిస్తున్న భాగం, చిన్న కొడుకు సురేష్కు మిగతా భాగాన్ని ఇద్దామనుకుంటున్నాను. వీరిద్దరూ వారికి ఎంతెంత భాగాలు వస్తాయో తెలుసుకోవడం కోసం దగ్గరలో ఉన్న వాళ్ళ మిత్రుడు లెక్కల మాస్టారు శ్రీధర్ దగ్గరికి వెళ్ళారు. శ్రీధర్ వాళ్ళు తెచ్చిన మ్యాప్ను పరిశీలించి ఎవరికి ఎంత భూమి వస్తుందనేది చెబుతున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దీనిలో వరి పండించే పొలం యొక్క వైశాల్యం ఎంత, అదేవిధంగా జొన్నలు పండించే ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత, రమేషు సురేషు ఏ నిష్పత్తిలో కూడా ఆ పొలాన్ని పంచుకుంటారు. ప్రశ్నలు జాగ్రత్తగా చదివి సమాధానాన్ని మీ కామెంట్ బాక్స్లో పెట్టండి. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో దీని సమాధానాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. తండ్రి మాట ప్రకారం ఇద్దరు కూడా ఆనందంగా పొలాన్ని పంచుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ కేఎస్కే మ్యాథ్ జోన్.